ఆకాశం మబ్బులతో నిండిపోయింది. మెరుపులు మెరుస్తున్నాయి. గాలి గట్టిగా వీస్తుంది. మన జీవితంలో కూడా కొన్ని రోజులు ఇలానే ఉంటాయి. ప్రశ్నలే ప్రశ్నలు. సమాధానాలు కనిపించవు. దేవుడా! నువ్వు ఎక్కడ ఉన్నావు అనే ప్రశ్న మన హృదయములో అనిపిస్తుంది. ఒక మనిషి ఒంటరిగా కూర్చున్నాడు. ఆయన కళ్ళల్లో నిరాశ, హృదయములో బాధ. అతను చాలా కోల్పోయాడు. స్నేహితులు దూరమయ్యారు. ఆశలు చీకట్లు కమ్మేశాయి. అతను తల వంచి ఇలా అన్నాడు, ప్రభువా, నేనిక ఏమీ చెయ్యలేను. నాకు మీరే తోడై ఉండి నన్ను నడిపించండి అని నిరాశగా కూర్చొని ఉన్నాడు. అప్పుడు ఆ మనిషి మోకాళ్ళపై వంగి ప్రార్థించాడు. ఆకాశం వైపు చూశాడు. ప్రభువా, నన్ను విడిచిపెట్టవద్దు. నాకు దారి చూపు. ఆ క్షణంలోనే చీకటి మధ్యలో చిన్న కాంతి కిరణం కనిపించింది. అప్పుడు అతనుకు ఎంతో ఆనందం కలిగింది. యేసు నాతో మాట్లాడుతున్నాడని అతని హృదయం ఉప్పొంగింది. అందుకు కొద్దిసేపటి తరువాత మబ్బులు తొలగిపోయాయి. సూర్యోదయం వెలుగు వచ్చింది. కొత్త ఉదయం మొదలయ్యింది. పరిస్థితులు వెంటనే మారకపోయినా అతని హృదయం మారింది. ఇప్పుడు అతనికి భయం లేదు. ఎందుకంటే అతనికి తెలుసు యేసు కాంతి తనతో ఉంది అని. అందుకు నిరాశంతా పోయి అతను సంతోషముతో వెలుగును చూస్తున్నాడు. ప్రియమైన వారులారా, మీ జీవితంలో కూడా చీకటి ఉంటే గుర్తుంచుకోండి. చీకటి ఎప్పటికీ నిలబడదు. ఒక చిన్న వెలుగు సరిపోతుంది. ఆ వెలుగే యేసు. ఆయన కాంతి మన హృదయములో వెలిగించుకుంటే ఏ చీకటి మన దరికి చేరదు. అందుకు మనం దేవుణ్ణి నిత్యము వెంబడిద్దాం. ప్రభువా, యేసయ్యా, మా జీవితాల్లో ఉన్న చీకట్లను తొలగించు తండ్రి. మా భయాన్ని తొలగించండి. మా నిరాశను తొలగించండి. కుటుంబంలో ఉన్న చీకట్లన్నీ తీసేస్తున్నందుకు మీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా, మీ వెలుగుతో మా కుటుంబములు నింపండి. నీ ఆశీర్వాదం మెండుగా మా కుటుంబాలకు దయచేయమని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.